సర్కార్ సీజన్ 6. ఫ్రెండ్స్, ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు కదా. కరెక్ట్ దా దా. బామా బామా చెప్పరా. ఏంటి ఇవన్నీ కొట్లో కొన్నట్టున్నాయి? ఇంట్లో ఏం వండలేదా? అవునరా, కనికి ఈరోజు ఒంట్లో బాలేదట, రాలేదు. ఈ ఒక్కరోజు మాత్రం అడ్జస్ట్ చేసుకో. రేపు రకరకాల వంటలు చేయమంటాను. ఒంట్లో బాలేదా? ఏమండి ఏమండి తెరవట్లేదేంటి? లేదు, ముందు నుంచి పిలిచాను, మీకు వినపడలేదనుకుంటాను. ఏం కావాలి? బామ్మ మీకు మందులిమ్మన్నారు. బామ్మ ఎవరిస్తే ఏంటండి, మీ మంచి కోరే కదా, తీసుకోండి. లోపలికి రండి. లేదు, పర్లేదండి. పర్వాలేదు, రండి. నేను 2 minutesలో వస్తాను. లోపల వెయిట్ చేయండి. మీరు మెల్లగా రండి. ఏం చేస్తున్నారండి? అది కాదు, మీకు ఒంట్లో బాలేదు కదా, అందుకే నేనే వండుతున్నాను. మీరు తినేసి మందులు వేసుకోండి. ఇదంతా అక్కర్లేదు, దయచేసి పనులు చేయకండి. అరే భయపడకండి, నేను బానే వండుతాను. చెప్తున్నాను, మీరు వద్దు, ఒక్క నిమిషం వదిలేయండి. కొంచెం రిలాక్స్ గా ఉండండి, నేను వండుతాను. ఓకేనా? చిల్లీ పౌడర్ ఇంత వేస్తే ఓకే కదా. ఉప్పు ఇంతేస్తే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటాను. నేనే చేసుకునేదానండి. లేదు లేదు, మీకు తెలుసా అని అడిగాను, నేనే చేస్తానులే. ఓకే, ఏదో నాకు తెలిసినట్టు వండాను. బాగుందంటే చెప్పక్కర్లేదు, బాగాలేదంటే ఇంటికి వచ్చి కొట్టకండి. ఓకేనా? సరే. ఇలా చూడండి, మర్చిపోకుండా తినేసి మందులు వేసుకోవాలి. థ్యాంక్ యూ. వస్తానండి. ఏంటి సార్ చాలా బిజీ అనుకుంటా. ఎవరు? గర్ల్ ఫ్రెండా? నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరండి, ఊరికే పాటలు వింటున్నా. ఇప్పుడు మీకు గర్ల్ ఫ్రెండ్ లేదని నేను నమ్మాలి, అదే కదా? పర్వాలేదు, చెప్పు. గర్ల్ ఫ్రెండా? ఏంట్రా ఇంతసేపు ఆలోచిస్తున్నావు? నీకు అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఒకరండి, ఆలోచించడానికి కూడా ఎవరు లేరని చెప్తే మీరు అసలు నమ్ముతారా ఏంటి? సరే, నమ్మాను. ఊరికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్లాన్? ప్లాన్ అంటూ పెద్దగా ఏం లేదండి. ముందు అరియర్ క్లియర్ చేయాలి, ఆ తర్వాత కెరియర్ గురించి ఆలోచించాలి. ఎన్నున్నాయండి? వద్దండి ప్లీజ్. సర్లే, ఊరికే అడిగాను. అవును, మీరేదో వర్క్ ట్రై చేస్తున్నారు కదా? ట్రై చేస్తున్నాను, కానీ అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి క్లియర్ అయితే నాకు వర్క్ దొరుకుతుంది. దొరకాల్సిందే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో నేను, మా నాన్న, తర్వాత మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారు. కానీ మా అమ్మకి నేనంటే అంత ఇష్టం. చాలా అందంగా ఉంటారు తెలుసా? నిన్ను చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇజ్ ఇట్? అయితే మీ అమ్మ కూడా అందంగానే ఉంటారు కదా? అవును, మా అమ్మ కూడా అందంగానే ఉంటారు, కానీ కొంచెం. అయ్యో, ఇప్పుడేంటి మీ పాస్ గురించి చెప్తారా? దయచేసి వద్దండి.
ఇప్పుడు మీ పాస్ చెప్తే నేనేం చేస్తాను? హర్రే పాపం అండి, అలా అని జాలి చూపించాలి. అలా చెప్పడం వల్ల మీ పాస్ట్ మారిపోతుందా ఏంటి? అందుకు మన ప్రెసెంట్ గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఐఎమ్ సో హ్యాపీ. ఇది కూడా వినటానికి బాగుంది. ఈ మాట ఎవరు చెప్పి నేను వినలేదు. మంచి అబ్బాయిలాగే ఉన్నావు.